అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2024వ సంవత్సరంలో మనకి దేవీ శరన్నవరాత్రుల్లో పూజ చేసే వాళ్ళకి రకరకాల సందేహాలనేటివి వస్తూ ఉంటాయండి. పూజకు ముందు ఏం చేయాలి? పూజ తర్వాత ఏం చేయాలి? అలానే కలశం పెట్టుకోవాలా వద్దా? అలానే ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి? పసుపు గణపతి రోజు పూజించాలా లేదా? మాంసాహారం తినవచ్చా? తినకూడదా? బ్రహ్మచర్యం పాటించాలా లేదా? ఇలా మీకు ఉండేటువంటి ప్రతి సందేహానికి సమాధానాలు అన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. దేవీ నవరాత్రుల్లో మొదటిగా వచ్చే సందేహం ఏంటంటే నవరాత్రి పూజలకి ఇంటిని దేవుని పటాలను ఎప్పుడు శుభ్రం చేసుకోవాలండి అన్న సందేహం చాలా మందిలో ఉంటుందండి. మనకి 2024వ సంవత్సరంలో ఆశ్వీజ మాసంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు దేవీ నవరాత్రులు అయితే రానున్నాయండి. మనకి అక్టోబర్ 2వ తేదీ అమావాస్య తిథి అయితే ఉంటుందండి. కొంతమందికి పట్టింపు అయితే ఉండదండి, కొంతమందికి అయితే పట్టింపు ఉంటుంది. మాకు పట్టింపు లేదు అనుకున్న వాళ్ళు మీరు 2వ తేదీ అమావాస్య రోజున ఇంటిని దేవుని పటాలను శుభ్రం చేసుకోవచ్చండి. లేదు అంటే 1వ తేదీ మనకి మంగళవారం కాబట్టి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ చేయకూడదండి. మనకి ముందు రోజు సెప్టెంబర్ 30 కానీ 29వ తేదీ కానీ అంటే ఆదివారం సోమవారంలో కానీ మీరు ఎప్పుడైనా సరే ఇంటిని దేవుని పటాలను శుభ్రం చేసుకోవచ్చండి. దేవీ నవరాత్రి పూజలలో తర్వాత వచ్చే సందేహం ఏంటంటే దేవీ నవరాత్రి పూజ ఉదయం చేయాలా, మధ్యాహ్నం చేయాలా, సాయంత్రం చేయాలా, ఎప్పుడు చేయాలండి అంటే ఎప్పుడైనా సరే చేసుకోవచ్చండి. నవరాత్రులు అనేటివి చాలా శక్తివంతమైనవి కాబట్టి మీరు ఏదైనా సరే ఏదో ఒక సమయంలో అండి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ పూజ చేయడం అనేది చాలా ముఖ్యమండి. దేవీ నవరాత్రి పూజలలో తర్వాత వచ్చే సందేహం ఏంటంటే మనం పూజలో పసుపు గణపతిని అయితే పెట్టుకుంటాం కదండి, మరి రోజు పూజ చేయాలా? పసుపు గణపతిని పూజ అయిన తర్వాత ఏం చేయాలి అన్న సందేహం చాలా మందిలో ఉంటుందండి. మీరు రోజు పూజ చేయాల్సిన అవసరం అయితే లేదండి. మీరు ఒక్కరోజు పూజ చేస్తే సరిపోతుంది. తర్వాత పూజ అంతా అయిన తర్వాత ఆ పసుపు గణపతిని మీరు తులసి కోట మొదల్లో కానీ లేదా ఏదైనా పారే నీళ్ళలో చెరువుల్లో కానీ కాలువల్లో కానీ కలిపేయడం చాలా మంచిది. మీరు పసుపు గణపతిని పెట్టుకోలేని వాళ్ళు చిన్న గణపతి ఫోటో ఉన్న చిన్న విగ్రహం ఉన్నా కూడా మీరు పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. దేవీ నవరాత్రి పూజలలో ముఖ్యంగా వచ్చే సందేహం ఏంటంటే కలశం అనేది అఖండ దీపం అనేది ఆనవాయితీ ఉన్న వాళ్ళే పెట్టుకోవాలా అండి, ఆనవాయితీ లేని వాళ్ళు ఎలా పెట్టుకోవాలి అంటే మీరు కలశం అఖండ దీపం ఇంటి ఆనవాయితీ ప్రకారం కనుక ఉంటే ఖచ్చితంగా మీరు కలశం అఖండ దీపం పెట్టుకోండి. లేదండి మాకు ఆనవాయితీ లేదు అనుకున్న వాళ్ళు మీరు ఆ కలశం అఖండ దీపంని స్కిప్ చేసేసి మీరు యథావిధిగా అయితే మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు కలశం పెట్టుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ సంవత్సరం కనుక మీరు కలశం అనేది పెట్టడం స్టార్ట్ చేస్తే ప్రతి సంవత్సరం కూడా మీరు కలశం పెట్టుకొని పూజ అనేది తప్పకుండా చేసుకోవాలండి. దేవీ నవరాత్రి పూజలలో ముఖ్యంగా వచ్చే సందేహం ఏంటంటే అశౌచంలో ఉన్నవాళ్ళు, రజస్వల కాలంలో ఉన్నవాళ్ళు, ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు పూజను చేసుకోవచ్చా చేసుకోకూడదా అంటే పూజ అయితే చేసుకోకూడదండి. అశౌచంలో ఉన్నవాళ్ళు, రజస్వల కాలంలో ఉన్నవాళ్ళు, ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు ఇలాంటి నవరాత్రి ముఖ్యమైనటువంటి వ్రతాలు ఇవి శక్తివంతమైనవి కాబట్టి ఇలాంటి వ్రతాలు పూజలు అయితే మీరు ఈ టైంలో అయితే చేసుకోకూడదండి. దేవీ నవరాత్రి పూజలలో ముఖ్యంగా వచ్చే సందేహం ఏంటంటే మీరు 9 రోజులు పూజ చేయాలి అనుకున్నారనుకోండి, మధ్యలో ఏదైనా అవసరం పడి ఏదైనా బయట ఊరు వెళ్లాల్సి వస్తే మరి మేము పూజ ఆపేయాలా అండి అంటే అలా ఏం లేదండి. మీరు బయట ఎక్కడికి వెళ్ళినా సరే ఒకవేళ మీ పుట్టింటి కానీ ఏదైనా ఎమర్జెన్సీ ఎక్కడికన్నా వెళ్ళినా కూడా టైంకి మీరు ఆ టైంకి పూజ చేసుకుంటే సరిపోతుందండి. అంటే మీరు 9 రోజులు చేయాలి అనే నియమం పెట్టుకున్న వాళ్ళు మాత్రమే ఇది వర్తిస్తుంది. దేవీ నవరాత్రి పూజను వితంతువులు అంటే పూర్వ సువాసినులు పూజ చేసుకోవచ్చా చేసుకోకూడదా అంటే షోడశోపచార పూజ అనేది తప్పకుండా చేసుకోవచ్చండి. స్తోత్రాలు అన్నీ కూడా చదువుకోవచ్చు, లలిత సహస్రనామాలు, అమ్మవారి అష్టోత్తరాలు అన్నీ కూడా పఠించుకోవచ్చండి. కానీ మీరు అష్టోత్తర శతనామావళి కుంకుమ పూజ చేసేటప్పుడు మాత్రం మీ ఇంట్లో ఉండేటువంటి అమ్మాయి కూతురు చేత కానీ కోడల చేత కానీ మీరు పూజ అనేది చేపిస్తే చాలా మంచిది. దేవీ నవరాత్రి పూజను పురుషులు చేసుకోవచ్చా చేసుకోకూడదా అంటే పూజను ఎవరైనా చేసుకోవచ్చండి. స్త్రీ పురుష అలాంటి ఎలాంటి భేదాలు లేవండి. ఆ తల్లి అనుగ్రహం పొందడానికి ఎవరైనా సరే ఈ పూజనైతే చేసుకోవచ్చండి. దేవీ నవరాత్రి పూజలలో 9 రోజులు పూజ చేయడం కుదరని వాళ్ళు ఏ రోజులలో పూజ చేస్తే మంచి ఫలితం వస్తుందో తెలియచేయండి అని చాలా మందికి ఒక సందేహం అనేది ఉంటుందండి. మీరు కుదిరితే 9 రోజులు పూజ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ 9 రోజులు కుదరకపోతే చివరి 7 రోజులు కానీ లేదా చివరి 5 రోజులు కానీ, చివరి 5 రోజులు కూడా చాలా శక్తివంతమైనవండి. అంటే పంచమి తిథి నుంచి ప్రారంభమవుతుంది. దీన్ని పంచరాత్రి వ్రతం అని కూడా అంటారండి. తర్వాత మనకి ఒకవేళ ఈ 5 రోజులు కూడా కుదరలేదు అనుకుంటే లాస్ట్ 3 రోజులు అయితే ఉంటుందండి. అంటే మనకి సప్తమి నుంచి ప్రారంభమవుతుంది. ఈ లాస్ట్ 3 రోజులు మనము త్రిరాత్రి వ్రతం అనే పేరుతో అయితే పిలుస్తారండి. చాలా శక్తివంతమైనటువంటి రోజులండి. లాస్ట్ 3 రోజులు కూడా మీరు పూజ చేయండి. లేదు మీకు ఎప్పుడు కుదరలేదు అనుకున్న వాళ్ళు చివరి రోజు నవమి తిథి చాలా శక్తివంతమైనదండి. మీరు నవమి తిథిని పూజ చేస్తే సరిపోతుందండి. దేవీ నవరాత్రి పూజలలో
ముఖ్యంగా ఏ నైవేద్యం సమర్పించాలండి అంటే మనకి పురాణాల ప్రకారం 9 రోజులు 9 నైవేద్యాలు అయితే చెప్పబడిందండి. కానీ అన్ని నైవేద్యాలు పెట్టలేని వాళ్ళు కనీసం అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి మహా నైవేద్యంగా బెల్లంతో చేసినటువంటి పరమాన్నాన్ని అయితే పెట్టండి. లేదండి అది కూడా మాకు కుదరదు అనుకున్న వాళ్ళు కనీసం మీరు ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే మీరు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. మనకి ఇక్కడ కావాల్సింది నిండు భక్తితో మనం పూజ చేస్తే తప్పకుండా ఆ తల్లి అనుగ్రహం అనేది లభిస్తుంది. దేవీ నవరాత్రుల్లో ముఖ్యంగా వచ్చే సందేహం ఏంటంటే కలశం పెట్టిన వాళ్ళు కలశంలో వేసిన వస్తువులను ఏం చేయాలండి అన్న సందేహం చాలా మందిలో ఉంటుందండి. ముందుగా అయితే కలశం మీద వేసినటువంటి బ్లౌజ్ వచ్చేసి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు తీసుకోండి, లేదా వాళ్ళ అత్తగారు అయితే ఆ బ్లౌజ్ని అయితే తీసుకోవాలండి. తర్వాత కలశం మీద పెట్టినటువంటి టెంకాయనైతే ఏదైనా పారే నీళ్ళల్లో అయితే వేయండి. లేదు అనుకున్న వాళ్ళు మీరు ఆ టెంకాయని మీరు నైవేద్యంగా ఏదైనా సరే కొబ్బరితో పాయసం కానీ ఏదైనా చేసి ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులంతా స్వీకరించాలి. తర్వాత కలశంలో వేసినటువంటి వస్తువులను మీరు బీరువాలో కానీ లేదా డబ్బులు పెట్టే ప్లేస్లో కానీ పెట్టుకోవచ్చండి. లేదు అంటే దేవుని ప్రాంతంలో దేవుని మందిరంలోనే మీరు పెట్టుకోవచ్చు. తర్వాత కలశంలో వేసినటువంటి నీళ్లను ముందుగా అయితే ఇంట్లో సంప్రోక్షణ చేసుకోండి. తర్వాత మిగిలిన నీళ్లను మీరు ఏదైనా సరే పచ్చని చెట్టుకైతే వేయండి. తర్వాత కలశం కింద పెట్టినటువంటి బియ్యాన్ని మీరు పక్షులకైతే మీరు ఆహారంగా వేయచ్చండి. లేదు అంటే ఇంట్లో మీరు నైవేద్యంగా అయితే చేసుకోవచ్చండి. దేవీ నవరాత్రి పూజలు చేసేవాళ్ళు 9 రోజులు మాంసాహారం తినవచ్చా తినకూడదా అన్న సందేహానికి సమాధానం, మీరు ఇవి శక్తివంతమైన రోజులు కాబట్టి ఈ 9 రోజులు మాంసాహారం అనేది తినకూడదండి. అయితే పూజ చేస్తారో వాళ్ళు మాత్రమే మీరు ఖచ్చితంగా మాంసాహారం అనేది తినకూడదండి. దేవీ నవరాత్రి పూజలు చేసేవాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలా అండి. మీరు పూజ ఎన్ని రోజులు చేస్తారో అన్ని రోజులు తప్పకుండా బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. ఈ నవరాత్రి పూజలలో ముఖ్య సందేహం ఏంటంటే స్త్రీలకు మధ్యలో పీరియడ్స్ వస్తే మరి పూజ ఎలా చేయాలండి అంటే ఒకవేళ మీరు పూజ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీ కనుక మధ్యలో పీరియడ్స్ కనుక వచ్చేస్తే మీరు పీరియడ్స్ అయినటువంటి 5వ రోజు నుంచి అంటే మీరు 5వ రోజు తలస్నానం చేసుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. కానీ అది కూడా మీకు బ్లీడింగ్ కనుక అవ్వకుండా ఉంటేనే మాత్రమే మీరు పూజ చేసుకోవాలి. ఒకవేళ మీకు 5వ రోజు కూడా మీకు బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటే మీరు పూజ అనేది చేసుకోకూడదండి. ఎందుకంటే ఇవి చాలా శక్తివంతమైనటువంటి రోజులు కాబట్టి మనము శుభ్రంగా మనం పూజ అనేది చేస్తే మంచి ఫలితం అనేది వస్తుందండి. నవరాత్రి పూజలలో ముఖ్యంగా వచ్చే సందేహం ఏంటంటే పూజ అనేది మేము స్టార్ట్ చేసామండి, స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ పీరియడ్స్ వచ్చేసి మధ్యలో మాకు ఆటంకం వచ్చిందండి, అప్పుడు ఎలా చేయాలండి అంటే ఒకవేళ మీరు పూజ స్టార్ట్ చేసేసి ఒక 3-4 డేస్ కనుక అట్లా మీరు మధ్యలో పూజ చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో సడన్గా మీకు కనుక ఏదైనా ఆటంకం వచ్చి పీరియడ్స్ అలా ఏదన్నా వస్తే మీ ఇంట్లో ఉండేటువంటి మీ భర్త చేత కానీ మీ పిల్లల చేత కానీ మీరు పూజను చేపించండి. పూజ చేసేంత వరకు ఎవరైతే పీరియడ్స్ వచ్చుంటారో వాళ్ళు మాత్రం ఆ పూజా ప్రాంతంలో మాత్రం రాకూడదండి. ఈ నవరాత్రి పూజలలో ఉద్వాసన అనేది 2024వ సంవత్సరంలో ఎప్పుడు చెప్పాలండి అంటే మనకి 2024వ సంవత్సరంలో అక్టోబర్ 3వ తేదీ గురువారం నుంచి అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం రోజు వరకు మనకి దేవీ నవరాత్రులు అయితే వచ్చాయండి. అంటే నవమి తిథి వరకు మనకి 11వ తేదీ వరకు వచ్చింది. 12వ తేదీ మనకి దశమి తిథి శనివారం అండి. అంటే ఇది మనకి 10వ రోజు అయితే వస్తుందండి. దశమి రోజున అంటే శనివారం రోజున మీరు విజయదశమి రోజున సాయంత్రం అన్నా మీరు ఉద్వాసన అనేది చెప్పొచ్చండి. లేదు అంటే మీరు అక్టోబర్ 13వ తేదీ ఆదివారం రోజైనా సరే మీరు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలండి. ఉద్వాసన ఏ విధంగా చెప్పాలి అన్న క్లియర్గా పూర్తి విధానం వీడియోని మీకు తర్వాత వీడియోలో అందిస్తాను. మన ఛానల్ తప్పకుండా మీరు ఫాలో అవుతూ ఉండండి. దేవీ నవరాత్రి పూజలలో ముఖ్యంగా పాటించవలసిన నియమాలు వచ్చేసి 4 నియమాలండి. ఆ నియమాలు వచ్చేసి మొదటిగా మీరు పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో తప్పకుండా బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. తర్వాత దేవీ నవరాత్రి పూజలలో మీరు సాత్వికంగా మీరు ఆహారం అనేది తీసుకోవాలండి. మాంసాహారం అనేది ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు, అలానే ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు అని మన శాస్త్రం అయితే చెప్తుందండి. తర్వాత ముఖ్యంగా పాటించవలసిన నియమం ఏంటంటే రోజంతా మీరు భగవన్ నామస్మరణ అంటే లలిత సహస్రనామాలు కానీ స్తోత్రాలు కానీ లేదా మీరు దుర్గాదేవిని ఆరాధించే వాళ్ళు ఓం దుర్గాదేవి అయిన నమః అని పూర్తి నిండు భక్తితో మీరు పూజ చేయడం చాలా ముఖ్యమండి. తర్వాత అబద్ధాలు అనేటివి చెప్పకూడదండి. అలానే ప్రతి ఒక్కరిని కూడా మీరు అమ్మవారి స్వరూపాలుగా మీరు చూడాలండి. తర్వాత ఇవి వచ్చేసి కొన్ని ఆప్షనల్ అండి. ఈ నియమాలు ఏంటంటే ఈ నవరాత్రి అనేటివి చాలా శక్తివంతమైన రోజులు కాబట్టి నేల మీద ఎక్కువగా పనుకోవాలండి. ఎందుకంటే మనం నేల మీద పనుకుంటే భక్తి ఏకాగ్రతతో అమ్మవారికి నిండు భక్తితో పూజ చేస్తాము అని ఈ నియమం అయితే పెట్టారండి. ఒకవేళ మీకు హెల్త్ ఇష్యూస్ కనుక అలా కనుక ఉంటే మీరు బెడ్ మీద పనుకోవచ్చండి. పనుకునేటప్పుడు కొద్దిగా పసుపు నీళ్లు చల్లుకొని ఆ బెడ్ మీద వేసుకునేటువంటి వస్త్రాలన్నీ కూడా పూర్తిగా మీరు శుభ్రం అనేది వాష్ అనేది చేసుకొని తర్వాత మీరు ఆ బెడ్ మీద అయితే పనుకోవాలండి.
దేవీ నవరాత్రి పూజలలో ముఖ్యంగా వచ్చే సందేహం ఏంటంటే కుమారి పూజ అనేది తప్పకుండా చేస్తూ ఉంటారండి. దేవీ నవరాత్రులు మొదటి రోజు కానీ లేదా రెండవ రోజు కానీ ఈ కుమారి పూజను అయితే చేస్తూ ఉంటారండి. ఒకవేళ మీకు మొదటి 2 రోజులు కుదరని వాళ్ళు నవరాత్రిలో మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. దేవీ నవరాత్రి పూజలలో కుమారి పూజ చేసేవాళ్ళు మా ఇంటి పక్కన ఎవరు కూడా చిన్నపిల్లలు లేరండి, మా ఇంట్లో మా సొంత కూతురికి మేము పూజ చేసుకోవచ్చా చేసుకోకూడదా అంటే చిన్నపిల్లలు దైవంతో సమానం అని చెప్తారు కదా అండి. మీ ఇంట్లో ఉన్నటువంటి మీ కూతురికే మీరు పూజ అనేది చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీరు ఎంతమందికి చేసుకోవాలి అంటే మీరు ఒకరికి కానీ ముగ్గురికి కానీ 5 మందికి కానీ లేదండి మా ఏరియాలో ఎవ్వరు కూడా దొరకలేదు ఒకే పాప దొరికింది అనుకున్న వాళ్ళు ఆ ఒక్క పాపనే మీరు ఇంటికి పిలిపించుకొని అమ్మవారి స్వరూపంగా భావించి మీరు అమ్మవారికి చేసేటువంటి అతిథి సత్కారాలన్నీ అమ్మవారికి చేసి వాయనంగా అమ్మవారికి ఏదైనా సరే మీరు డ్రెస్ కానీ అలాంటివి తీసిచ్చి అమ్మవారికి కుమారి పూజ అనేది చేసుకోండి. దేవీ నవరాత్రి పూజలలో కుంకుమ పూజకు ఎందుకండి అంత ప్రాధాన్యత అంటే అమ్మవారు వివిధ రూపాలలో 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అవతరించి మహిషాసురుల్ని అలాంటి రాక్షసులను అయితే వధించారండి. ఉగ్ర రూపానికి ప్రతీక కనకదుర్గమ్మ తల్లి అనే పేరైతే చెప్తూ ఉంటారు కదండి. ఈ తల్లి ఎన్నో రూపాలలో రాక్షసులను సంహరించింది. ఆ తల్లికి వచ్చినటువంటి కోపాన్ని ఆవేశాన్ని చల్లపరచడానికి ప్రతి స్త్రీ కూడా ఈ రోజులలో కుంకుమతో అర్చన అనేది చేస్తారండి. అమ్మవారికి కుంకుమ పూజ అయిన తర్వాత అమ్మవారికి కుంకుమ కూడా అమ్మవారికి పూస్తూ ఉంటారండి. అందుకని కుంకుమ పూజతో అర్చించి ఆ తల్లిని శాంతింప చేయడానికి ఎక్కువగా కుంకుమ పూజతో అనేది చేస్తూ ఉంటారు. అలానే అమ్మవారికి ఎరుపు రంగు అంటే కూడా చాలా ఇష్టం అండి. అందుకని అమ్మవారికి ఎరుపు రంగు ప్రతీకగా కుంకుమతో పూజ అనేది చేస్తూ ఉంటారండి. దేవీ నవరాత్రి పూజల ఇవండి దేవీ నవరాత్రి పూజలలో ముఖ్యంగా సహజంగా అందరికీ వచ్చే సందేహాలకి A to Z అన్ని సందేహాలకి సమాధానాలన్నీ కూడా క్లియర్గా నేను తెలియచేశానండి. ఈ వీడియో తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇంకా ఎవరికైనా సరే ఏమైనా సందేహాలు ఉంటే మీరు క్లియర్గా నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తాను. దానికన్నా ముందుగా మీరు ఫుల్ వీడియో చూడండి. తర్వాత మీకు డౌట్స్ వస్తే నన్ను అడగండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.